కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ రవాణా శాఖ ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్న అధికారులు ఏపీ నుండి వస్తున్న ట్రావెల్స్ బస్సులను మరియు వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ మెడికల్ కిట్లను పరిశీలిస్తున్న అధికారులు. అయితే ఇప్పటికే నిబంధనలను పాటించిన 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు. మూసపేట పరిధిలో అగ్ని ప్రమాదం. గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఎగిసిపడ్డ మంటలు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా వ్యాపించిన పొగతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు. రహదారి ప్రమాదాల్లో ఒక్కరు ప్రాణం కోల్పోయినా 4 కోట్ల వరకు సామాజిక ఆర్థిక నష్టం జరుగుతుందని గతేడాది చేసిన అధ్యయనంలో గుర్తించిన ఇంటర్నేషనల్ రోడ్డు ఫెడరేషన్. ఈ నేపథ్యంలో రహదారుల భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు. కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలలు. స్లీపర్ బెర్తల మధ్య మాంసపు ముద్దలా మిగిలిన ప్రయాణికుల శరీరాలు. కర్నూలు జిల్లాలో దగ్ధమైన కావేరీ బస్సుకు అగ్నిమాపక పరికరాలు లేవని గతంలో 2 సార్లు జరిమానా విధించిన రవాణా శాఖ అధికారులు. ఏమవుతుందిలే చూసుకుందాం అన్నట్టు వ్యవహరించిన ఆ బస్సు అధికార యంత్రాంగం. ఫలితంగా బస్సు తగలబడి 19 మంది ప్రయాణికులు సజీవ దహనం.